హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువా. గైస్, మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేసి, షేర్ చేసి అండ్ అలానే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. పోసాని కృష్ణమురళి గారి గురించి అండ్ రాజకీయ పరిస్థితుల గురించి ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి నేను వివరంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఒక సామాన్య బాధ్యత గల పౌరుడిగా మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. అలాగే ఆ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. ఇక ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటని కాదు, దేశంలో చాలా జరుగుతున్నాయి. అందులో ఒకటి ఈ భాషా విభజన. ప్రాంతాల వారీగా, భాషల వారీగా విడిపోవటం, రాజకీయ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఇది చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే మతాన్ని, ఒక కులాన్ని, ఒక భాషని, ఒక ప్రాంతాన్ని, వీటిని ఆయుధాలుగా వాడుకొని రాజకీయాలు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే రాజకీయాలు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఏం జరుగుతుంది? మతాల వారీగా, కులాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా సపరేట్ అవ్వటం, విభజించుకోవటం, వీటిని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు దీన్ని రాజకీయ కోణంలోకి తీసుకొచ్చి దాన్ని రాజకీయంగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు రాజకీయంగా లాభపడటం కోసం ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ అవ్వటం, ఇది చాలా బాధాకరమైన ఫ్రెండ్స్. రీసెంట్గా తమిళనాడులో ఇదే జరుగుతుంది. తమిళనాడులో ఏం జరుగుతుంది? తమిళనాడులో మాకు హిందీ వద్దు, మాకు మా తమిళ భాషను, ఈ హిందీ అనేది మా తమిళ భాషను చంపేస్తుంది అనేటువంటి నినాదాలతోటి ఒక సపరేట్ గ్యాంగ్, ఒక సపరేట్ గ్రూపు, ఆ పొలిటికల్ గ్రూప్ గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆ పొలిటికల్ గ్రూపు ఎవరిదో. ఈ తమిళ్ అని చెప్పేసి వీళ్ళు పోరాడే దాంట్లో ఆ పోరాడేటువంటి పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించిన సీఎం కానీ, ఆ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం, అతని కొడుకు కానివ్వండి, వీళ్ళ పేర్లే తమిళ్లో లేవు. కానీ వీళ్ళు తమిళ భాష కోసం పోరాడటం. వీళ్ళ పూర్వీకులు తెలుగువారు, కానీ వీరు తమిళ భాష కోసం పోరాడటం. ఇది కేవలం రాజకీయం ఫ్రెండ్స్. అసలు మీ ఇంట్లో మీరు ఏ భాష మాట్లాడతారు, బయట ఏ భాష మాట్లాడతారు? భాషను రాజకీయం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రపంచంలో కాదు కదా, దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామంలో, మన పల్లెటూర్లలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా పోరాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, చాలా అభివృద్ధి చెందాల్సిన అంశాలు ఉండాలి. అలాంటి వాటిని అన్నిటినీ పక్కదోవ పట్టించడానికి ఈ భాషను తీసుకొచ్చి, ప్రాంతం యొక్క ఫీలింగ్ తీసుకొచ్చి, దీని ద్వారా అల్లర్లు లేపటం, ధర్నాలు, ప్రొటెస్టులు. రీసెంట్గా తమిళనాడు డిఎంకే ప్రభుత్వం హయాంలో కొంతమంది తమిళియన్ ప్రజలు వెళ్ళి ఈ రైల్వే స్టేషన్లలో 3 లాంగ్వేజెస్ రైల్వే స్టేషన్లలో ఉంటాయి ఫ్రెండ్స్. 3 భాషలు రైల్వే స్టేషన్లలో ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ప్రాంతీయ భాష, అంటే ఆ లోకల్ భాష, ఆ రాష్ట్రంలో ఏ భాష అయితే వాడతారో ఆ భాషను ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తారు. రెండోది నేషనల్ లాంగ్వేజ్, అంటే దేశం లాంగ్వేజ్ అన్నమాట, జాతీయ భాష. ఈ జాతీయ భాషను రెండో ఆప్షనల్గా పెడతారు. ఇక మూడోది వచ్చేసి ఆప్షనల్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ మంది ఇంగ్లీష్ వాడతారు కాబట్టి చాలామంది ఇంగ్లీష్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లలో మనం చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, తర్వాత హిందీ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. ఇలా భాషల వారీగా బోర్డుల మీద పెడతారనమాట రైల్వే స్టేషన్లలో. కానీ రీసెంట్గా ఈ తమిళనాడు గవర్నమెంటు, తమిళనాడు ప్రభుత్వం హయాంలో వీళ్ళు తమిళ ప్రజలనాలో లేకపోతే వాళ్ళని ఏమనాలో అయితే మనకైతే తెలియదు. ప్రస్తుతానికైతే వాళ్ళని ప్రజలుగానే గుర్తిద్దాం. ఈ ప్రజలు అనేవాళ్ళు రైల్వే స్టేషన్ల దగ్గరికి వెళ్ళి అక్కడ బోర్డుల మీద ఉండేటటువంటి కేవలం హిందీ భాషను మాత్రమే నల్లపెయింట్ తీసుకొని చెరిపేయడం జరిగింది. ఇది ఎంత కామెడీగా ఉందంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ హిందీ భాష అనేది మా తమిళ్ లాంగ్వేజ్ని, మా తమిళ్ భాషను తినేస్తుంది, ఇది మా తమిళ భాషను అంతరింపజేసేటట్టు చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక వినికిడి వినిపిస్తున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? ఇప్పుడు హిందీ భాష అనేది జాతీయ భాష. ఇదే మిమ్మల్ని ఈ భాషే మీ ప్రాంతీయ భాషను తినేయాలని చూస్తే మరి ఇంగ్లీష్ ఏం చేసిందండి? ఇంగ్లీష్ అసలు భారతదేశంలోకి ఎలా వచ్చింది? ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వారి ద్వారా వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏం చేశారు, ఎంత దోచుకున్నారు, ఇవన్నీ తెలియదు. వారి వరకు హిందీ మాత్రం నచ్చలేదు, కానీ ఇంగ్లీష్ మాత్రం నచ్చింది. అండ్ ఈ మధ్య స్టాలిన్ గారు ఏం చేస్తున్నారు? ఒక ప్రకటన ఇచ్చారు. ఏం ప్రకటన ఇచ్చారు? ఆ జాతీయ భాషగా మాకు పనికిరాదు, జాతీయ భాషగా మాకు హిందీ వద్దు, జాతీయ భాష ఉర్దూ చేయాలంట. ఈ ఉర్దూ అనేది పాకిస్తాన్ జాతీయ భాష. అంటే
భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని చెప్పేసి ఏమైనా వీళ్ళు అంతా కలిసి ఒకటయ్యారా? దీని మీద వీళ్ళ రాజకీయ పద్ధతులు, వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయి అనేది మనం అర్థం చేసుకోలేము. కానీ ఒకటి మాత్రం మనం బాగా అర్థం చేసుకోవాలి, ఇందులో విషయం అనేది ఏదీ లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి, హైదరాబాద్ తెలంగాణలో చూసుకోండి, ఇవి రెండు తెలుగు స్టేట్స్. ఇవి రెండు తెలుగు స్టేట్స్ అయినప్పుడు ఈ రెండిట్లో మోస్ట్లీ హైదరాబాద్ తెలంగాణ లాంగ్వేజ్లో వచ్చేసి చాలామంది హిందీ లాంగ్వేజ్ వాడతారు, తెలుగు వాడతారు, ఇంకా వాళ్ళు మరాఠీ మాట్లాడతారు. అంతెందుకు కన్నడకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కన్నడ మాట్లాడుకుంటారు. మనం ఎప్పుడు లాంగ్వేజ్ పరంగా కానీ భాష పరంగా కానీ ఒక వ్యక్తిని వేరుగా చూడటము, ఒక వ్యక్తిని వేరు చేసి మాట్లాడటము, ఒక వ్యక్తికి అవకాశాలు ఇవ్వకుండా చేయటము, ఇలాంటివి మన దగ్గర లేదు. ఈ తమిళనాడుకు సంబంధించినటువంటి ఇదే ప్రాంతీయ భాషా చిచ్చు అనేది కర్ణాటకలో కన్నడ మీద కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఈ రెండు అనేవి ఇండి అలయన్స్కి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వాలు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఈ భాషా చిచ్చులు, ఈ ప్రాంతీయ చిచ్చులు ఎందుకు రేపుతారో, ఎవరు రేపుతున్నారో ఇవన్నీ మీరే అర్థం చేసుకోండి. దీని వెనక ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో ఇవన్నీ మీరే అర్థం చేసుకోండి. అయితే దీని మీద నేను చాలా సోషల్ సైట్స్లో కామెంట్ చేయడం జరిగింది తమిళ సోదరులతోటి. ఏమని అంటే, ఒక భాషా విధానంలో, ఒక భాషా పద్ధతిలో పోలిస్తే మా తెలుగు వాళ్ళం చాలా గొప్ప వాళ్ళము. ఎందుకంటే మేము భాషల పరంగా మనుషులను వేరు చేయం, భాషల పరంగా మేము ఎవరిని ద్వేషించము. కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అవతల నాకు చాలా వరకు వచ్చే రెస్పాన్స్ ఏంటిదో తెలుసా ఫ్రెండ్స్, మీరు షాక్ అవుతారు. వాళ్ళు ఏమన్నారంటే, అందుకే మీ రాష్ట్రం రెండు ముక్కలై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయింది, మీకు భాష మీద అసలు ప్రేమే లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఈ నవ్వాలో ఏడవాలో ఈ కామెంట్లకు, వీళ్ళు చెప్పే ఈ ప్రాపగాండాలకు, అసలు ఈ స్టోరీ, ఈ స్క్రిప్ట్కి మనం నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదనమాట. అలా ఉంటుంది వీళ్ళు చెప్పేది. మా తెలుగువారం ఇలానే ఆలోచించి మేము అందరికీ అవకాశం ఇస్తాం, ప్రాంతీయ పరంగా భాష పరంగా మేము వేరు చేయం మనుషుల్ని అని మేము చెప్పుకొస్తే, అవతల పక్క వారేం చెప్తున్నారు, అందుకే మీ రాష్ట్రం రెండు ముక్కలు అయ్యింది అంటే మనం ఏం చెప్తాం ఇంకా వాళ్ళకి సమాధానం. అయితే రీసెంట్గా స్టాలిన్ గారి బర్త్డే జరిగింది. ఈ బర్త్డే సందర్భంగా మన ప్రధానమంత్రి మోదీ గారు తన ట్విట్టర్ వేదికగా ఇంగ్లీష్లో అతనికి విష్ చేయడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో అతనికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అయితే ఇతను దానికి ఎటువంటి రెస్పాండ్ ఇవ్వలేదు, దానికి ఎటువంటి థ్యాంక్ యూ అనేసి ఏది చెప్పలేదు. అయితే ఈ సోరెన్ అనే ఒక నాయకుడు హిందీ భాషలో స్టాలిన్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపితే, ఆ హిందీ భాషను ద్వేషించే అతను దానికి థ్యాంక్స్ అని చెప్పేసి రిటర్న్గా ఒక ట్వీట్ చేశాడు అనమాట. అంటే చూడండి, ఇక్కడ ప్రధాని మోదీ గారు హిందీలో విష్ చేసినా, లేకపోతే వేరే ఇతర వాళ్ళు ఎవరైనా హిందీలో చేసినా కానీ హిందీ తెలియదు పోడా అని చెప్పేసి వీళ్ళు తమిళ్లో ఒక నినాదం తెచ్చుకున్నారు, హిందీ తెలియదు పోడా అని. ఇది సెలెక్టివ్గా ఉంది. మా ఇండి అలయన్స్ కూటమి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా హిందీ భాషలో మాకు విష్ చేసినా కానీ మాకు హిందీ భాషతో ప్రాబ్లం లేదన్నట్టు వీళ్ళు ప్రవర్తించటం. ఇంకా ఎక్కడ వాళ్ళు కౌంటర్ చేయడానికి, వ్యతిరేకించడానికి ఏదీ లేదు. ఇండి అలయన్స్ వాళ్ళ దగ్గర ఏమీ మిగలలేదు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, భాషలను తీసుకొచ్చి భాషాపరంగా వేరు చేయటము, తమిళనాడు ప్రజలను తప్పుదోవ పట్టించటము, ఇవి రాజకీయాలుగా చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్త్ స్టేట్స్లో ఉండే ప్రతి ఒక్కరూ హిందీ మాట్లాడతారు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, వాళ్ళకు కూడా ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంది. పంజాబీ వాళ్ళు పంజాబీ మాట్లాడతారు, మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ మాట్లాడతారు, గుజరాత్ వాళ్ళు గుజరాతీ భాష మాట్లాడతారు. ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాల డిఫరెంట్. అక్కడ కూడా ప్రతి ఒక్క నార్త్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రానికి సపరేట్ భాష అనేది ఉంది. కానీ వాళ్ళంతా హిందీకి ఐకమత్యంగా ఉండి ప్రతి ఇన్ఫర్మేషన్ని, ప్రతి ఆపర్చునిటీని, ప్రతి ఉద్యోగ అవకాశాలు, పనికి జీవనాధారానికి సంబంధించినటువంటి వాళ్ళంతా ఒకటిగా ఉండి వాళ్ళంతా ఒకరి స్టేట్లో నుంచి ఇంకొకరు వెళ్ళి వాళ్ళు వర్కులు చేసుకోగలుగుతున్నారు. కానీ కనీసం మన దక్షిణ రాష్ట్రాలలో చూస్తే ఈరోజు తెలుగు మాట్లాడుతున్నాం మనము. ఒకవేళ మనం తమిళనాడుకి వెళ్తే అక్కడ తమిళ్ మనకు రాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. మెజారిటీ గురించి చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ నేను మెజారిటీ పీపుల్ గురించి చెప్తున్నా. వాళ్ళు ఇక్కడి నుంచి పోనీ కన్నడ తీసుకోండి, కన్నడ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి తెలుగు రాదు. మనం కన్నడ వెళ్తే, మనం కర్ణాటకకి వెళ్తే మనకు తెలుగు రాదు. పోనీ కేరళకి వెళ్తే మనకు మలయాళం రాదు. ఈ దక్షిణ రాష్ట్రాలు మాత్రం ఒక భాషను యూనిటీగా పెట్టుకోలేకపోయాయి.
ఎవరిది వాళ్ళు సపరేట్ భాషలు ఉన్నాయి, ప్రాంతీయ భాషలు ఉన్నాయి. సో ఈ ప్రాంతీయ భాషల ప్రకారము వాళ్ళు విడివిడిగా ఉంటే ఈ 5,000 అంటే ఏంటండి? ఈ 5,000 విడివిడిగా ఉన్నంత వరకు చాలా బలహీనంగా ఉంటాయి. అదే ఒకసారి ఇలా బిగుసుకున్నప్పుడు దాన్ని మనం పిడికిలు అంటాము. అందుకే అనేది పెద్దలు ఐకమత్యమే మహాబలం అని చెప్పి. ఇప్పుడు నువ్వు ప్రాంతీయ పరంగా, రాష్ట్ర పరంగా, లేకపోతే భాషా పరంగా నువ్వు వేరుగా బతకాలి, వేరుగా సెటిల్ అవ్వాలి, వేరుగా ఉండాలి అనుకున్నప్పుడు రేపొద్దున నువ్వు ఎలా అభివృద్ధి చెందగలవు? నీ స్టేట్లో ఉన్న ప్రజలు బయటి స్టేట్కి వెళ్ళి ఎలా వృత్తిపరంగా బయటికి వెళ్ళి ఎలా జీవనాధారం సాగించగలరు? భాషాపరంగా ఇంతలా తమిళనాడు స్టేట్లో ఇంతలా జరుగుతుంది. ఒక అంబానీ కావచ్చు, లేకపోతే ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ధనికులు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు కావచ్చు, వీళ్ళు వచ్చి తమిళనాడులో ఎలా పెట్టుబడులు పెట్టగలరు? తమిళనాడులో ఎలా కంపెనీలు పెట్టగలరు? ఒకవేళ వాళ్ళకి అవకాశం ఉన్నా కానీ వాళ్ళు ఆలోచించేది ఏంటి? అరే ఈ తమిళనాడు వీళ్ళు తమిళ్ అని చెప్పేసి మళ్ళా రేపొద్దున మన మీద దాడులు చేయటం ఇలాంటివి చేస్తారు, ఎందుకులే అని చెప్పేసి తమిళనాడులో పెట్టాల్సినటువంటి పెట్టుబడులను కూడా తీసుకెళ్ళి పక్క స్టేట్లో పెట్టుకుంటారు. అది కర్ణాటక కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు. ఇంత ఆలోచన లేని రాజకీయాలు, ఇంత ఆలోచన లేని రాజకీయ నాయకులు మన రాష్ట్రాలను, మన దేశాన్ని పాలించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు జాతీయ భాషని ఎలా గుర్తిస్తారండి? జాతీయ భాషను మెజారిటీ పీపుల్, భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్న జనాభాలో ఎక్కువ మంది ఏ భాషను యూజ్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఏ భాషను వాడుతున్నారో దాన్ని బట్టే జాతీయ భాషను నిర్ణయిస్తారు. ఒకవేళ భారతదేశంలో 70% జనాభా తమిళ్ మాట్లాడితే తమిళే జాతీయ భాష అవుతుంది. ఈ మాత్రం దానికి భాషను తీసుకొచ్చి వేర్పాటువాదం సృష్టించడం, జనాలలో వ్యతిరేకతా భావం, ఏది సొంత దేశం మీద, సొంత దేశ ప్రభుత్వం మీద వ్యతిరేకతా భావం తీసుకురావటము, ఇది ఎంత తెలివైన పని అండి? జాతీయ భాష హిందీ వద్దు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. జాతీయ భాషని హిందీగా పెట్టింది వారి ఇండి అలియన్స్ వాళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీల హయాంలోనే కదా భారతదేశంలో జాతీయ భాష హిందీగా పెట్టింది. అదేదో బీజేపీ తీసుకొచ్చి, బీజేపీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వాలు వీళ్ళే తీసుకొచ్చి జాతీయ భాషను హిందీగా పెట్టి వీళ్ళు జాతీయ భాషను అందరి జనాల మీద రుద్దుతున్నారని చెప్పి మనం ద్వేషించడానికి కూడా అక్కడ కారణం లేదు. వీళ్ళు అసలు దేని మీద పోరాడుతున్నారు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.